ఆరాధన నీకే, నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నిండిన యేసయ్యా, చిరునవ్వుతో నిండిన యేసయ్యా. సంతృప్తి లేని మన జీవితాలలో సమృద్ధినిచ్చి బలపరిచిన మన యేసు విధులుగా స్థుతులు చెల్లిద్దాం. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని నృత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని నృత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. బిగ్గరగా పాడదామండి. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నిండిన యేసయ్యా, చిరునవ్వుతో నిండిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. హల్లెలూయా. చూద్దాం అందరం. హల్లెలూయా. నేను గట్టి చెప్తే మీరు రివర్స్ అవుతారా? అంతేనా? మీ సిద్ధాంతం అదేగా? నేను గట్టి చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా కొంచెం గట్టి చెప్పాలి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చేరి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన శుభాలు. షాలోం. అందరికీ షాలోం. మీ పక్కవారు కూడా షాలోం చెప్పండి. దేవుడు మీకు తోడైయుండును గాక, యెహోవా మిమ్మును ఆశ్రయించును గాక, రాబో కాలమందు మీకు మేలు జరుగును గాక. ఆమేన్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. గడిచినటువంటి వారంలో మనం దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 40వ వచనం వరకు మనం ధ్యానించాం. 39వ వచనం వరకు మనం ధ్యానించినట్టు నాకు గుర్తుంది. ఈ రోజున మనం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం దగ్గర నుంచి 45వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ గాడ్. చెప్దాం హల్లెలూయా. ఒకసారి చదువుదామా? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను, నేను చదువుతున్నాను వినండి,
రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఎదోమీలును మోయాబీలును అమ్మోనీలలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనుదరు. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనము 5 రాజులు ఉన్నారని నేను మీకు ప్రారంభం నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఈ 5 రాజుల్లో మొట్టమొదటి రాజు అహష్వేరోషు రాజు, రెండవ రాజు అలెగ్జాండర్ ద గ్రేట్, మూడవ రాజు అంతియోకస్, నాలుగవ రాజు అంతియోకస్ ఎపిఫానస్. ఇప్పుడు 5వ రాజు గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ 5వ రాజు ఎవరు అంటే అంత్యక్రీస్తు. చెప్పండి, ఎవరు? లేదా చివరి దినాల్లో రాబోతున్నటువంటి క్రీస్తు విరోధి. ఎవరై ఉన్నారమ్మా? క్రీస్తు విరోధి. అతడు ఏమి చేయనై ఉన్నాడో మనము గడిచినటువంటి వారంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అతడు చేసేటువంటి పనులు మనకి 35వ వచనం దగ్గర నుంచి మనం చూస్తూ వచ్చాం. ఒకసారి నేను మీకు వాటిని మళ్ళా గుర్తు చేయాలని చూస్తున్నాను. తన ఇష్టానుసారంగా జరిగిస్తాడంట. ఏం చేస్తాడు అతను? రెండవది, అతనట తన్ను తానే హెచ్చించుకుంటాడంట. అలాగే అతిశయపడతాడట. ప్రతి దేవుని మీద, దేవాతి దేవుని మీద కూడా గర్వంగా మాట్లాడతాడట. అంతేకాకుండా ఉగ్రత సమాప్తి అగు వరకు అతడు వృద్ధి చెందుతూ ఉంటాడంట. ఏమవుతాడు? అతను డెవలప్ అవుతూ ఉంటాడు. ఎలాగంటే ఆర్థికంగా, రాజకీయంగా, మతపరంగా, సాంఘికంగా, అనేక రీతులుగా టెక్నాలజీ పరంగా కూడా అతను ఏమవుతాడంటే వృద్ధి పొందుతూ ఉంటాడు. ఎప్పటి వరకట? ఉగ్రత తీరేంత వరకు, 7 ఏండ్ల శ్రమలు ముగించేంత వరకు, 7 ఏండ్ల శ్రమలు అయిపోయేంత వరకు వాడు అంతకంతకు వృద్ధి పొందుతూ ఉంటాడట. ఇంకా ఏముందో తెలుసా? అతడట అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకుంటాడట. 37వ వచనంలో. ఆ తర్వాత తన పితరుల దేవతను లక్ష్య పెట్టడు. పితరుల దేవత, దేవత అనే మాటకి ఇంగ్లీష్లో గాడ్ అనే మాట మనం చూస్తాం. అంటే తన పితరుల దేవుడును ఏం చేయడంట? లక్ష్య పెట్టడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు యెహోవా దేవుణ్ణి కూడా అతడు లక్ష్య పెట్టడట. అంతేనా? మరియు స్త్రీల కాంక్షిత దేవుడు, అక్కడ గాడ్ అనే మాట, స్త్రీల కాంక్షిత దేవత అనే మాటకు మనకి ఇజ్రాయెల్ ప్రజల్లో యూదులు, కన్య స్త్రీలు అందరూ కూడా యేసు ప్రభు వారు నా గర్భాన పుట్టాలి, నేను ఆయనకు తల్లిగా ఉంటే బాగుండు అని యేసు ప్రభు వారిని గురించి చాలా ఆకాంక్షిస్తూ ఉంటారు. అందుకనే ఆ మాట వచ్చింది. ఆ స్త్రీల కాంక్షిత గాడ్ ఎవరంటే మన ప్రభు అయినా ఆయన్ని కూడా, అంటే తండ్రిని లక్ష్య పెట్టడు. రెండోది ప్రభు అయినా యేసుక్రీస్తును కూడా లక్ష్య పెట్టడు. పరిశుద్ధాత్మ దేవుడు లక్ష్య పెడతానికి ఆయన ఉండడు గనక, ఆయన ఉంటే భూమి మీద ఆయన్ని కూడా లక్ష్య పెట్టేవాడు కాదు. మరి ఆయన ఏమవుతాడంటే సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని తీసుకొని మధ్యాకాశంలో తండ్రి ఎదుట, ప్రభువుని యేసుక్రీస్తు వారి ఎదుట సంఘాన్ని నిలబెట్టి అక్కడే ఉంటాడు గనక. గట్టిగా చప్పలు కొడుతూ తండ్రి నామాన్ని మహిమపడదాం అందరూ. సో పరిశుద్ధాత్ముడు ఆ టైంలో భూమి మీద ఉంటే పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేసేవాడు కాదు? లక్ష్య పెట్టేవాడు కాదు. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గాని, ఆయన సన్నిధిని గాని, వాక్యాన్ని గాని లక్ష్య పెట్టని వారందరూ కూడా ఏమై ఉన్నారంటే క్రీస్తు విరోధి యొక్క సైన్య సమూహం అయినట్టే, క్రీస్తు విరోధి యొక్క దాసులైనట్టే, క్రీస్తు విరోధి యొక్క జనాంగము, ప్రజలు అయినట్టే గుర్తుపెట్టుకోండి. సో ఇది దేవుడు కృపాకాలం కాబట్టి, ఈ కృపాకాలంలో దేవుడు మనకి టైం ఇచ్చాడు కనుక ఈ టైంని మనం ఉపయోగించుకొని చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారమై ఉన్నామా? దేవుని బూర మోగగానే, కడబూరం రోగగానే మధ్యాకాశానికి పరిశుద్ధాత్ముడు అలా మనం తీసుకొని వెళ్తాడు. ఆమేనండి.
హల్లెలూయా. సో ఇంకేం చేస్తాడట అతను, చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా. అంతేకాకుండా 38వ వచనంలో, ఏ దేవతను కానీ లక్ష్య పెట్టాడు, ఎవరిని కూడా ఏం చేయడంట, లక్ష్య పెట్టాడట. అంతేకాదు, అతడు పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును. పితరుల దేవుడిని గణపరచడు గాని దానికి పితరుల దేవుని కన్నా మారుగా ఎవరిని గణపరుస్తాడంటే, ఇదిగో ఒక దేవుణ్ణి క్రియేట్ చేసుకుంటాడు. ఆ దేవుడే 666 ఆ ప్రతిమను క్రియేట్ చేస్తాడు. ఆ ప్రతిమ ముందు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ ప్రతిమకు మీరు బలులు ఇవ్వండి, ఆ ప్రతిమకు మీరు మొక్కండి, ఆ ప్రతిమ యొక్క ముద్రను వేయించుకుంటే ఇదిగో మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి అని అందరిని భ్రమపరిచి మోసం చేసి ఏం చేస్తాడంట, ఆ విగ్రహాన్ని ఘనపరచడం ప్రారంభిస్తాడంట. ఏం చేస్తాడు? అంతేకాదు ఇంకేం చేస్తాడు అక్కడ ప్రియమైన దేవుని బిడ్డరా, ఏమనం తెలుసా? వారు గణపరచును బంగారమును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరుచును. బంగారం, విలువైన రాళ్ళు, మనోహరమైన వస్తువులు, వెండి, ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ ఆ దేవతను గణపరచడం ప్రారంభిస్తాడట. సో మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా వీరి గురించి మనం చూస్తూ ఉంటాం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ప్రభువుని యేసుక్రీస్తును కాకుండా దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించిన ఆరాధించినా అది నీకు విగ్రహమే. యేసుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, వాక్యానికి సన్నిధికి విలువ ఇవ్వకుండా ఏది నువ్వు చేసినా అది నీ జీవితంలో ఏమై ఉంటుందో తెలుసా? విగ్రహం అయి ఉంటుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంధిలో మనం అందరం కూడా ఎలాగ ఉండాల్సిన వారమై ఉన్నామంటే, అపవాది యొక్క తంత్రాలు ఎరిగిన వారమై, క్రీస్తు యొక్క రాకడ సమీపిస్తున్న కొలది ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అందరూ మాట్లాడదాం, హల్లెలూయా. అయితే అంతేనా అని మనం చూస్తేట, మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకొని, ఎవరినంట? ఒక క్రొత్త దేవతను క్రియేట్ చేస్తున్నాడు. పౌలు కూడా ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఏథెన్స్ పట్టణం అంతా కూడా విగ్రహాలతో నిండి ఉంటే, ఆ విగ్రహాలు మొత్తం చూసినప్పుడు ఒక విగ్రహం కింద ఇలా రాయబడింది, తెలియపరచబడని దేవుడు. ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ పేరు పెట్టుకున్నాం మేము. ఇప్పుడు ఆ తెలియపరచబడిన దేవుడి గురించి నేను చెప్తా మీకని అపోస్తలుడైన పౌలు చక్కగా వాళ్ళకి దేవుని యొక్క వాక్యం బోధించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు కూడా రేపొద్దున క్రీస్తు విరోధి కూడా ఎవరిని పెడతాడంట? క్రొత్త దేవుడు. ఎవరిని పెడతాడు? క్రొత్త ఒక వింత, పాత ఒక రోత. మనకు అన్ని కొత్తగా ఉండాలి. పాత ఒక రోత. నిజంగా పాత విశ్వాసులే బెటర్ అనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. పాత రోజుల్లో ఉన్న సేవకులే చాలా బెస్ట్ అనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి బోధ చమత్కారంగా ఉంటుంది. వారు చెప్పే బోధ ఖండించే బోధ, వారు చెప్పే బోధ చాలా యథార్థమైన బోధ, వారు చెప్పే బోధ చాలా చాలా ఆనందకరంగా ఉన్నట్టుగా మనకు పాత రోజుల్లో సేవకులు ఎంతో మంది గొప్ప గొప్ప విషయాలు వారు బోధించేవారు. గంటల సేపు నుంచొని వాక్యం చెప్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడంతా ఏమైపోయింది? భక్తి ఫ్యాషన్, టెక్నాలజీ భక్తి అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి అమ్మా, చెప్పండి ఏమైంది? అరగంట సేపు మోకరించలేవు కదా, కనీసం ఒక పూట ఉపవాస ప్రార్థన చేస్తావా? ఇప్పుడు మోకరించలేవు, చేయలేవు. పొద్దున్నే టీ తాగిందే ఉండలేవు నువ్వు. ఏం తాగిందే? శుక్రవారం ఉపవాసం ఉండాలి ఈ రోజున. అలాంటిది ఫుల్ గ్లాస్ టీ తాగాల, కప్పు టీ తాగేసేయాలి. ఇంక టీ తాగితే ఇంకా ఆకలి ఏమైంది నీకు? అవునా? కానీ ఒకప్పుడు నిజంగా ఉపవాసం అంటే ఉపవాసాలు చేసేవారు. ఇప్పుడు చెప్పండి, ఉపవాసాలు ఉన్నారా? ఇప్పుడు యవనస్తులు ఉపవాసం ఉండమనండి, ఉపవాసం అంటారు వీళ్ళు. పురుషులు కానీ స్త్రీలు కానీ ఉపవాసం ఉండమని చెప్పండి, మొగాలు తోసుకుపోయి. ఎక్కడ ఉపవాసం ఉంటే గ్లామర్ తగ్గిద్దా అని. ముందు గ్లామర్ కావాలి, డ్యామేజ్ మనకు ఏం కావాలి? ముందు పరలోకం కాపాడిన పర్లా, ముందు ఏం కాపాడుకోవాలి? గట్టిగా ఒక పూట ఉపవాసం, ఒక రోజు ఉపవాసం, గట్టిగా పళ్ళు బెగేసి కళ్ళు బయటకు వస్తాయి. పళ్ళు కనపడితే ఏం కనపడి తర్వాత గుడ్లు బయటకు వస్తాయి అన్నమాట కదా. కొత్త దేవుణ్ణి క్రియేట్ చేసి కొత్త దేవుణ్ణి కనపరుస్తూ ఉంటాడంట. అంతేకాదు తన వారందరిని కూడా అతను ఏం చేస్తాడంటే ఘనత ఇస్తాడంట. తన వారందరూ కూడా దేశాన్ని అమ్మేసి, అరే మీరు ప్రభుత్వం చేయండి అని చెప్తాడంట.
ఏం అమ్మేస్తున్నాడు? దేశాలు అమ్మేస్తున్నారు ఈ రోజున. నాయకులు ఎన్నుకుంటే నాయకులు ఏం చేస్తున్నారంటే దేశాలు, స్థలాలు ఇలా అన్ని అమ్మేయటం ఎక్కువైపోయింది కదండి. ఆ రోజున క్రీస్తు విరోధి కూడా చేసే పని ఇదే. కొత్త ఒక దేవుణ్ణి పెట్టేసి, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వస్తే, ఓ మాకు మోషే కనపడుతున్నా, మోషే ఎక్కడున్నాడు? పైకి వెళ్ళిపోయాడు కొండపైకి. ఇదిగో ఆరోను మాకు దేవుడు కావాలి, దేవుడిని చేస్తావా, దేవుడిని పిలుస్తావా అని చెప్తే, మీ ముక్కులు చెవులు కమ్మునటువంటి కమ్మలు మొత్తం తీసుకోండి అన్నాడు. అని పోత పోసి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి, ఇదిగో ఓ ఇశ్రాయేలు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించినటువంటి దేవుడు ఇదే అన్నాడు. అందరూ తిని త్రాగి పాపకార్యాలు జరిగిస్తా, ఆ విగ్రహం ముందు ఆరాధిస్తా, ఇష్టానుసారంగా జరిగిస్తా ఉన్నారు. అప్పుడు వచ్చాడు మోషే. అది సంగీత ధ్వని. ఒక ఆయన అంటాడు కాదు, ఎద్దు ధ్వని అంటాడు. కానీ బాగా ధ్వని అంటాడు. ఇంకొక ఆయన కాదు మోషే అంటున్నాడు. అదే ధ్వని? సంగీత ఆనందగానాలను పడుతున్నాయి అక్కడ. చూశాడు, ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తట్టుకోలేకపోయాడు మోషే. ఏమంటే ఒక మానవుడే దేవుడు ప్రజలు త్రోవ తప్పిపోయి, త్రోవ నుంచి దారి తొలగిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఒక మానవుడు తట్టుకోలేక దేవుడిచ్చి రాతి పగలు ఇసిరేసేసాడు. అగ్నికి ఆ బంగారపు పోత పోయబడినటువంటి బంగారపు దూడ కాలి బూడిదైపోయి ఆ బూడిని నీళ్ళలో కలిపి అందరూ తాగిచ్చాడు. అంత కోపం వచ్చిందే. నువ్వు త్రోవ తప్పిపోయి దేవుని దగ్గర రాకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ వాక్యం వినకుండా, ఆరాధన చేయకుండా, భక్తి చేయకుండా, ప్రార్థించకుండా, మోకరించకుండా నీ ఇష్టం వచ్చి ప్రవర్తిస్తాడు. ఊరుకుంటాడా? ఏమా వీక్లీ వన్స్ ఉపవాసం ఉంటున్నారు యవనస్తులు? చెప్పండి. నిజం. ముసలోళ్ళకి పల్లెటూరులో చూడండి, ముసలోళ్ళు ఎంత వణుకుతో భక్తి చేస్తారు. ఎస్, షుగర్లో బీపీలు ఉండ మానరాళ్ళు. దేవుడు అంటే అంత భయం, అందుకే వారు ఇంకా ఆశ్రయించబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చి ఈ జనరేషన్కి ఒక పూట ఉపవాసం. అందరిని కాదు ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా మంది ఉపవాసం చేస్తున్నారు. రక్షించబడి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా వేకువజామున ప్రార్థన చేస్తా దేవుని సన్నిధిని బాగా వెతికేవారు ఉన్నారు. యవనస్తులు లేరు చాలా మంది. కారణం వారి ఇంట్లో వారి తల్లిదండ్రులు, లేకపోతే వారి ఇంట్లో ఉన్నటువంటి భక్తి పరులు ఎవరో వాళ్ళ భక్తిని చూసి ఆ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడేవారు ఉన్నారు. ఒక అరగంట సేపు ఒక సమయం ఎక్కువైందంటే మన చూపు అంతా ఎట్టుంటది? వాచ్ మీద, లేకపోతే ఇక మెల్లిగా అటు సాగా ఇటు సాగా. ఇక మాకు పాస్టర్ గారు సిగ్నల్ ఇస్తారనమాట, మీరే మోకరిచ్చేస్తారట. అంటే ఇక ఆ టైం అయిపోయిందే, మోకరించి ప్రార్థన చేయండి, ప్రార్థన టైం అయిందని. ఏమండి, బైబిల్ అధ్యాయాలు చదవడం, అధ్యాయాలు చదివేవారు దూర రోజుల్లో. ఇప్పుడు అధ్యాయాలు ఎక్కడ చదువుతున్నారు? పాస్టర్ గారు వాక్యం చదువుతుంటే బైబిల్ తెలిసి అప్పుడు చదువుతున్నారు వాక్యం. అంటే పాస్టర్ గారు చెప్పేది మాకు తెలిసిన వాక్యం మేము మొత్తం చదివేసుకుంటామని. అంతేనా? బైబిల్ చదువుతున్న ఒక టైం ఉంది, ఇది వాక్యం వినే టైం. క్రీస్తు విరోధి నిలబెట్టి అందరిని తన వారిని దేశాలు విక్రయం చేసి, ఈ దేశాలు మొత్తాన్ని మీరు ఏలుకుంటారా బాబు, ప్రభుత్వం చేయండి అని చెప్పి ఆ రోజున అపవాది భయంకరమైన పనులు చేయబోతున్నాడు. ఇంకా ఏం చేయబోతాడు తెలుసా? క్రీస్తు విరోధి ఏం చేయబోతున్నాడు చూడండి. అంత్యకాలమందు 40వ వచనం చదువుతున్నాను. దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును. చూడండి, దక్షిణ దేశపు రాజు అనే మాట మనకి కనపడతా ఉంటుంది. దానికన్నా ముందుగా అంత్యకాలములో జరగబోతున్న సంఘటన ఇది. 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడతడు నేను చదవండి, నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే ఏమంట? మహాభయం ఉంది. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని. ఎప్పుడు తెలిసిందంట? దేని గురించి అంటే ఇది అంత్యకాలమును గూర్చినదని తెలుసుకో. ప్రైజ్ గాడ్. 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి
అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము, చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పెను. చూసారా, ఎప్పుడంటది? అంత్యకాలము వరకు ఏం చేయమన్నాడు? ఈ గ్రంథమును ముద్రించు. సో ఇప్పుడు జరగబోయే సంఘటన ఎప్పుడు జరగబోతుందట? ఇప్పుడు క్రీస్తు విరోధి వచ్చి తను హెచ్చించుకొని దేవాదేవుడు దూషించి, అలాగే స్త్రీల కాంక్షిత దేవుడు అనేటువంటి యేసు క్రీస్తు వారిని దూషించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అనేకమైనటువంటి అన్య కొత్త దేవుణ్ణి క్రియేట్ చేసి, అలాగే ఆ దేవతకి గణపరచండి, ఆరాధన చేయండి, బంగారము వెండి వస్తువులు మొత్తం తీసుకొచ్చి బలులర్పించండి, నైవేద్యం చేయండి అని చెప్పి ఆ రోజున అంత్యకాలంలో క్రీస్తు విరోధి బయలుపరచబడినప్పుడు ఇవన్నీ చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉందో. ఇప్పుడు దక్షిణ దేశపు రాజు, మీకు ముందును చెప్పుకుంటూ వచ్చాను. దక్షిణ దేశము అనగా ఈజిప్టు దేశం. చెప్పండి, ఈ దేశం. ఉత్తర దేశము అనగా సిరియా దేశం. చెప్పండి, ఈ దేశం సిరియా దేశం. ఇప్పుడు దక్షిణ దేశపు రాజు, ఆ టైంకి ఏ రాజు ఉంటాడో తెలియదు, ఈజిప్ట్ని పాలించే రాజు. ఆ రాజట ఏం చేస్తాడ? అతనితో యుద్ధము చేయను. ఆ రోజున దక్షిణ దేశపు రాజు, ఈజిప్టు రాజు వచ్చి అతనితో యుద్ధం చేయబోతాడు. క్రీస్తు విరోధితో, అపవాదితో ఏం చేయబోతాడట? యుద్ధం చేస్తాడట. మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని ఎలా వస్తాడంట? తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వేలును. చూడండి, ఉత్తర దేశపు రాజు. ఇప్పుడు ఉత్తరం అంటే ఏం చెప్పాను? సిరియా. ఆ సమయానికి సిరియా దేశం, ఆ ప్రాంతం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఇప్పుడు సిరియా ప్రాంతంలో, సిరియా దేశంలో ఆల్రెడీ ఎవరి యొక్క ప్రాబల్యం ఉందంటే రష్యా దేశం యొక్క ప్రాబల్యం ఉంది. ఏ దేశం యొక్క ప్రాబల్యం ఉంది ఇప్పుడు? సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో గందరగోళం ఉంది. ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా గందరగోళంగా పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు ఎక్కువ ఆధిపత్య పోరు సాధించాలని ప్రయత్నం చేస్తున్నారంటే, ఇప్పుడు అమెరికా ఎటు వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఆధిపత్యం ఎక్కువ ఎవరు ఆధిపత్యం సాధించాలని చూస్తున్నారంటే రష్యా, మరోపక్క చైనా. ఇప్పుడు చైనా కూడా రష్యాకి కొంచెం మిత్ర దేశంగా ఉన్నట్టుగా ఉంది కనుక ఇప్పుడు అల్టిమేట్ గా ఎవరు సిరియా ప్రాంతంలో ఆక్యుపై చేసి ఆ ప్రాంతంలో ఆధిపత్యాన్ని సాధిస్తారంటే రష్యా. చెప్పండి, ఎవరు? యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చక్కగా ఒక మాట చెప్పాడు. 38వ అధ్యాయం చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం చదవండి. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని, గుర్రములను, నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ, కవచములను, డాళ్లను ధరించి ఖడ్గముల చేత పట్టుకొను వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. ఇప్పుడు ఎవరినంటే 3వ వచనం చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును, మెషేకునకును, తుబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినై ఉన్నాను. ఇక్కడ చూడండి, చక్కగా పేర్లు చెప్పాడు. రోష్ అంటే రష్యా. రోష్ అంటే ఎవరు? రష్యా. అలాగే మెషేక్ అంటే మాస్క్, ఏంటంట? మాస్క్. అలాగే తుబాలు అంటే దాని పేరు తుబాలస్కా అనేటువంటి ప్రాంతం. ఆ 3. సో ఈ 3 ఇప్పుడు గోగుతో మాట్లాడుతున్నాడు. గోగు అనగా ప్రియమైన దేవుని బిడ్డరా రష్యాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను నీకేమైనా చెప్పండి? విరోధిని. అంటే ఆ రోజుల్లో ఎవరు ప్రాబల్యం, ఎవరు ఆధిపత్యం, ఎవరు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్యుపై చేసి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తారంటే ఎవరు తెలుసా? ఎవరు? ఉత్తర దేశపు రాజు. ఇప్పుడు సిరియా ఉత్తరంగా ఉంది,
ఆ రోజున ఎవరు ప్రాబల్యం ఉంటుందంటే రష్యా. ఒకసారి చూద్దాం 38వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి అమ్మ. 14 నుంచి. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా, ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములో, ఎక్కడి నుంచి అంట? ఉత్తర దిక్కున దూరముగా ఉన్న నీ స్థలములో. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉత్తర దిక్కుకు వచ్చేసాడు. ఎవరు? రష్యా. చెప్పండి, ఎవరండి? ఉత్తర దిక్కు ఉంది సిరియా. ఇప్పుడు సిరియా ప్రభు మాట్లాడుతున్నాడు గోగుతో ప్రవచనం ఎత్తి ఇలా చెప్పన్నాడు. ఇప్పుడు మాగోగు అనగా రష్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ రష్యాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఉత్తర దిక్కును దూరమునున్న నీ స్థలములో నుండి నీతో కూడా జనములనేకములను గుర్రములెక్కి, ఏమెక్కండా? ఇప్పుడు గుర్రములు అన్నాడు. అప్పుడు గుర్రాలంటే వేగంగా వచ్చేవి యుద్ధ ట్యాంకర్లు కావచ్చు, రాకెట్స్ కావచ్చు, లేకపోతే సముద్రం మీద వచ్చేటువంటి ఓడలు, నౌకలు, ఇవన్నీ కూడా వేసుకొని ఇంకేమన్నాడు తెలుసా? బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలులకు నా జనుల మీద ఏమవుతారంట? ఇప్పుడు పడతావు. చూసారా ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. యెహెజ్కేలు చెప్పిన ఈ ప్రవచనమే దానియేలులో చెప్తున్నటువంటి ఆ ప్రవచనం కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏమై ఉన్నాడు? గట్టిగా చప్పలు కొట్టి తండ్రిని మహిమపడదాం. హల్లెలూయా. 11వ అధ్యాయంలో అర్తహషస్త రాజు గురించి చెప్పాడు. అతను రాకముందే అతను వచ్చాడు, నెరవేర్చబడింది. అలెగ్జాండర్ ద గ్రేట్ రాకముందే ప్రవచనం ఎత్తి దేవుడు చెప్పాడు. ఆ ప్రవచనం ప్రకారం అలెగ్జాండర్ వచ్చాడు, తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంతియోకస్ వస్తాడని చెప్పి దేవుడు ప్రవచనం ముందుగానే చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా అంతియోకస్ వచ్చాడు, తను చేయవలసిన పనులు చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యాంటియోకస్ ఎపిఫనస్ వస్తాడని దేవుడు ముందుగానే చెప్పాడు ప్రవచనాత్మకంగా. దేవుడు చెప్పినట్టుగానే యాంటియోకస్ ఎపిఫనస్ వచ్చాడు, తన పని తాను జరిగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు క్రీస్తు విరోధి రాబోతున్నాడని చెప్తున్నాడు. 4 రాజులు వస్తారని, ఆ రాజులందరూ ఇష్టానుసారంగా ఇలా ప్రవర్తిస్తారని దేవుడు చెప్పినట్టుగా ఆ 4 వచ్చారు, వాక్యం చెప్పినట్టుగా జరిగించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు 5వ వాడు రాబోతున్నాడని దేవుడు ముందుగా చెప్తున్నాడు. భయం ఉందా? 4 రాజులు దేవుడు వాక్యం చెప్పినట్టుగానే వచ్చారు, వాళ్ళ కార్యాలు ముగించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అంత్య దినాలలో క్రీస్తు విరోధి బయలుపరచబోతున్నటువంటి ఈ దినాల్లో క్రీస్తు విరోధి అయిన అపవాది అంత్యక్రీస్తుగా వాడు రాబోతుండగా, మరి ఇన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నప్పుడు ఈ ప్రవచనం నెరవేర్చబడదా? తలకాలొబ్బాకండి. నెరవేర్చబడిద్దా? మరి నెరవేర్చబడుతున్నప్పుడు దేవునికి ఇంకా దగ్గర అవ్వాలా, దూరం అవ్వాలా? నువ్వు దూరం అవుతున్నావంటే ఎస్, నువ్వు కూడా ఏ జనంలో కలిసిపోతున్నావు? క్రీస్తు విరోధి యొక్క జనముతో ఏకీభించు. అందుకే అనేక జనములతో ఎవరి మీద వెళ్ళి పడతావట నువ్వు? నా జనులైన ఇశ్రాయేలు. ఎవరా జనులు? దేవుని జనం. ఆమేన్. ఇప్పుడు దేవుని జనం వేరు, అపవాది యొక్క జనం వేరు. నువ్వు ఈ రోజున దేవుని జనముగా ఉన్నావా, అపవాది జనముగా ఉన్నావా? ఈ రోజు అపవాది జనముగా ఉండి కొనసాగుతూ వెళ్ళావా? రేపొద్దున అదే అపవాది జనంగా నీవు కూడా బయలుదేరి ఎవరి మీదకి వెళ్తావంటే, ఆ రోజున విడవబడ్డటువంటి యూదులు, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని జనముగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలుల మీదకి నువ్వు కూడా బయలుదేరి వెళ్తావు. అమ్మో, ఎంత దారుణం, ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ రోజున చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు ఎక్కువ ఏం కనిపిస్తుంది? అన్ని టిక్ టాక్లని, ఇంకా ఏదో యాప్లు మొక్కలు దగ్గర పెట్టుకొని వాళ్ళ మొఖాలు కనబడతా వాళ్ళెవరో చేస్తున్నట్టుగా వాళ్ళలాగా డ్రెస్సులు వేసుకొని వాళ్ళ మైండ్ అంతా ఎక్కువ దేని మీద ఫోకస్ అయ్యింది తెలుసా? బైబిల్ మీద లేదు, దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఫోకస్ లేదు, మోకరించి ప్రార్థన చేయాలన్న ఫోకస్ లేదు. తెలియకుండా సాతాను ఈ టెక్నాలజీ ఉపయోగించి యవనస్తులు, ఈవెన్ చిన్న పిల్లలను కూడా అండి, ఎవరిని? చిన్న పిల్లలకి ఫోన్ ఇవ్వండి, ఎవరితో నొక్కుతారు వాళ్ళు? నువ్వు లాక్కుంటే ఏడుస్తారు పిల్లలు, కానీ మురిసిపోతావు. పిల్లోడు ఫోన్ ఇచ్చి వాడి దగ్గర లాక్కోగానే వాడు ఏడుస్తుంటే చూసామ్మా పిల్లోడు అట్టు ఏడుస్తున్నాడు, ఫోన్ లాక్కుంటున్నానని. సరే చూడమ్మా, వాడు లాక్కున్నందుకు ఏడుస్తుంటే మురిసిపోతున్నావు.
నీకు తెలియకుండానే చిన్నప్పటి నుంచే పిల్లోడిలో బీజం వేస్తున్నాడు సాతాను, అది నువ్వు తెలియట్లా.